హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడే ముందు ప్రోమో గురించి ఒక్క ముక్కలో చెప్పేస్తా. అట్లాగే కెప్టెన్ ఎవరయ్యారనేది ఇప్పటికే నాకు అప్డేట్ వచ్చేసింది, కానీ చిన్న క్లారిటీ చిన్న కన్ఫ్యూజ్ అయితే ఉంది. మొత్తానికి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అయ్యారంట, దాని గురించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నా. అది రాగానే ఇమీడియట్గా మీతో జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తా ఆ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్గా. బట్ ఫస్ట్ అంతకంటే ముందు నేను వీడియో చేసేలోపు ఇక్కడ నేను ఫోన్ కూడా పెట్టుకునే ఉన్నా. మెసేజ్ రాగానే ఎవరు అనేది వీడియోలోగా వచ్చేస్తే మీకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసేస్తా. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఈ వీడియో అయ్యే టైంకి కంప్లీట్ చేసే సమయానికి రాకపోతే అంటే క్లారిటీ కన్ఫర్మేషన్ కోసమే వెయిటింగ్. చిన్న ట్విస్ట్ ఏదో ఉందంట, చాలా హైప్ హడావిడి ఏదో నడిచిందంట. అది రాగానే మీకు జర్నలిస్ట్ అయితే అప్లోడ్ చేస్తా. మ్యాక్సిమం ట్రై చేస్తా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో. అయితే ఈ ప్రోమో గురించి ఫస్ట్ మాట్లాడి ఇమీడియట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మీకు ప్రోమో చూసినప్పుడు ఏమనిపించింది? రీతు వర్సెస్ సంజన, ఎవరు రైటు ఎవరు రాంగు, ఎవరు కరెక్టు ఎవరు కాదు అనిపించింది ఫస్ట్ కామెంట్ పెట్టేసేయండి. అట్లాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఆ అమ్మాయి ఏం చెబుతూ ఉంది? గేమ్ అన్నప్పుడు గేమ్ గురించి మాత్రమే మాట్లాడాలి, 9 మెంబర్స్తో బిలో ద బెల్ట్ మాట్లాడారని చెబుతూ ఉంది కదా. అసలు గేమ్ అంటే ఏంటి? రీతు చౌదరి గేమ్ గురించి ఎక్కువగా అవగాహన అర్థమైతే ఉందా? సంజనాకి ఎక్కువ గేమ్ అంటే ఏంటనేది క్లారిటీ ఉందా? వీళ్ళిద్దరిలో ఎవరికి తెలిసింది అనేది కూడా కామెంట్ పెట్టండి. బిలో ది బెల్ట్ ఎవరు మాట్లాడారు, బిలో ది బెల్ట్ ఎవరు గేమ్ ఆడారు అనేది కూడా మనం మాట్లాడేది స్పెషల్ వీడియో కూడా మాట్లాడదాం. బట్ ఇక్కడ ఆవిడ చెబుతున్నట్టు సంజన ఇంతవరకు కోస్తా తగ్గిందేమో, ఇక మరింత కాన్ఫిడెన్స్తో చెలరేగిపోయేలాగా ఉంది. ఎందుకంటే నీకు నువ్వే ఎందుకు పోర్ట్రే చేసుకుంటున్నావు? ఆయేషా 100 సార్లు చెప్పలేదా, రమ్య చెప్పలేదా అని ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ రీతు చౌదరిని చూస్తే అమాయకత్వం అనుకోవాలా, గడుసుదనం అనుకోవాలా, లేకపోతే చూసే ఆడియన్స్ తెలివి తక్కువ వాళ్ళు అనుకోవాలా? వచ్చిన ప్రతి కంటెస్టెంట్ ఈవిడ గేమ్ గురించి ఏం ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు, ఆవిడ గేమ్ గురించి ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, వాటినైనా దృష్టిలో పెట్టుకొని ఏమన్నది ఆలోచించాలి కదా. 11 వారాలు చేయాల్సిందంతా చేసి నచ్చినట్టుగా ఆడి చెప్పిందంతా పెడచెవిని పెట్టి ఏడ్చి ఇప్పుడు ఎందుకు చెబుతారు ప్రతిసారి? వాళ్ళ అమ్మగారు వచ్చిన అందరూ చెబితే అప్పుడేమో వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కూడా ఏడ్చేసి ఆవిడ నోరే ఇప్పకుండా తిరిగి డ్రామా క్రియేట్ చేసేసి వచ్చిన వాళ్ళందరూ నీకే ఎందుకు చెబుతా ఉన్నారు, నీకే ఎందుకు అంటారు అనేసి అక్కడ సంజన కూడా అడుగుతూ ఉంది కదా. బట్ ఇక్కడ ఐఆమ్ జెన్యూన్, అట్లీస్ట్ ఐఆమ్ జెన్యూన్ అంట, ఐఆమ్ రియల్ అంట. జెన్యూన్ రియల్ అనేది ట్రయాంగిల్లో వచ్చింది. ఆ జెన్యూన్ ఫీలింగు, ఆ రియల్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ మొదలుపెట్టింది ట్రయాంగిల్. అంటే ఏదో ఒక చేప చిక్కితే బాగును గాలం వేద్దామని అఫ్కోర్స్ ఇద్దరు అట్లాగే ఉంచారు కనుక ట్రాక్ సెట్ అయిపోయింది కనుక ఇక మీ గేమ్ మీరు ఆడుకుంటూ ఎట్లా అనిపించిందంటే సంజనను మళ్ళీ ఇక్కడ ఏదో అంటారు కదా, పడుకున్న గుర్రాన్ని ఎక్కిలికి మరీ తన్నించుకోవడం అంటే ఇట్లాగే ఉంటుందేమో. ఆవిడ అస్సలు తగ్గదు, ఇచ్చి పడేస్తుందని అర్థమవుతుంది. సరే, దీని గురించి మాట్లాడినా కావాల్సినంత కంటెంట్ ఉంటుంది కనుక మనకి ప్రోమో గురించి అప్డేట్స్ మాట్లాడడం, ఎపిసోడ్ వైజ్ మాట్లాడుకుంది. ఎపిసోడ్ గురించి కూడా నాకేమనిపించిందంటే ఒక డిస్కషన్ కాన్వర్జేషన్ చూసిన తర్వాత నిబ్బిస్ వర్సెస్ మెచ్యూర్డ్ పర్సన్స్ పీపుల్ గేమ్ అవుతుందేమో ఈ సీజన్లో అన్నట్టుగా అనిపించింది. దాని గురించి ఎందుకు కూడా చెప్పుకుందాం. ప్రిన్షియా వారు, శోభ, షోహైల్ ముగ్గురు వచ్చారు. ముగ్గురిని గెలిపిద్దామని పక్కా ఫిక్స్ అయిపోయి గెలిపించే వెళ్ళిపోయారు. ముగ్గురు కూడా మంచి పనే చేశారు. వాళ్ళు గెలిస్తే ఏమొస్తుంది చెప్పండి? వీళ్ళకి ఒక అవకాశమైనా వస్తే వాళ్ళు ఇప్పుడు తాడుపేడి తేల్చుకుంటారు, ఆడుకుంటారు కదా. ఒక అవకాశం ఇవ్వడం ఉన్న ఉద్దేశంతో చాలా మంచి పనే చేశారు, అది నా ఫీలింగ్. అట్లాగే ఎవరైతే వచ్చి తనుజా జాన సాగదీయడంలోనే మొత్తానికి చాలా ఇష్టం ఉన్నట్టు ఉంది. క్రష్ మరి లవ్ లైక్ కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నేను ట్రై చేసుకోవచ్చా, ఛాన్స్ ఉందా? వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్ ఎమ్మెన్యేల మీద కంటే తనుజ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు ఉన్నాడు. ఎట్లాగైనా ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని ఎన్ని కళలు ఉన్నాయి అన్ని కళలు ప్రదర్శించేస్తూ ఉన్నాడు. అట్లాగే ఎమ్మెన్యేలకి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకరా అని చెబుతూ ఉండడు కదా ఫ్రెండ్ అని. అప్పుడు ఎవరు ఆ సీజన్లో 7లో ఉండేటప్పుడు ఎమ్మెన్యేల్ స్టేజ్ మీదకి వచ్చాడు, ఇప్పుడు ఇక్కడ వచ్చాడు. అప్పుడు ఫన్నీగా అనిపించింది. మీ ఇద్దరికి ఎట్లా దోస్తానని హోస్ట్ అడిగితే ఆయనకి హిందీ రాదు, నాకు తెలుగు రాదు, బట్ మా ఇద్దరం వీడియో కాల్స్లో సైకిల్ చేసుకునే వాళ్ళం అన్నట్టు. అప్పటికంటే ఇప్పుడు బెటర్, ఎవరి లాంగ్వేజ్ అయితే నేర్చుకున్నాడు. బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని అతడికి చెప్పడం చూస్తే విచిత్రంగా అనిపించింది. ఆ సీజన్లో అతడు తీసుకున్న స్ట్రెస్ కానీ, ఆ ఫైట్ కానీ, ఫైర్ కానీ హైలైట్. నిజంగా వచ్చిన పాత కంటెస్టెంట్లు అందరూ రెబల్ స్టార్సే. వాళ్ళ సీజన్స్లో వాళ్ళు బలమైన ముద్ర వేసిన వాళ్ళు, ఇచ్చి పడేసిన వాళ్ళే. సోహైల్ కావచ్చు, శోభా శెట్టి కావచ్చు, అట్లాగే ఇతను ఎవరు ప్రిన్స్ ఎవరు కావచ్చు, బాగుంది. అట్లాగే తనూజని ప్రపోజ్ చేసి డాన్స్ చేసి ఎత్తుకొని గిరగరా తిప్పడం ఇదంతా ప్రోమోలో కూడా చూపించారు, ఇక్కడ ఎపిసోడ్లో చూపించారు. కానీ ఎపిసోడ్లో ఎందుకు ఆ ప్రోమోలో చూపించిన తనూజ్ అది ఇట్లా తిప్పేటప్పుడు కాలు ఎమ్మెన్యేల్కి తగిలింది కదా, ఆ బిట్ ఎందుకు ఎడిట్ చేసి కట్ చేసి లేపేశారు? దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదా. అక్కడ ఎమ్మెన్యేల్ కావాలని ఆవిడని తగిలించాల, ఆవిడ తప్పైతే లేదు. ఒకవేళ ఏదైనా దానివల్ల తప్పు గిప్పు అనిపిస్తే ప్రిన్స్ ఎవరికే అవుతుంది. అది ఆయన కూడా కావాలని తాకించాడు కదా. బట్ ఎందుకో లేపేశారు, ఎందుకులే అని గల. ఎమ్మెన్యేల్ కూడా అక్కడ పొరపాటున తగిలింది, అది కావాలని ఏం పేరు తనూజు తప్పలేదు. కానీ ఏదైనా అక్కడ మిస్టేక్ ఉంది ఎవరిదైనా అంటే ఖచ్చితంగా ప్రిన్స్ ఎవరిదైనా చెప్పాలి. అట్లాగే
ఎవరు కూడా బాగా సాంగ్లు పాడి ప్రపోజ్ చేసి చేయాల్సిందంతా చేశాడు. ఇమాన్యుయల్ కామెడీ ఎంటర్టైనర్ అంతా బాగుందని, బర్నీ సిన్సియర్ అని చెప్పేసి టాస్క్లు ఆడాలని ఎంథియాసిస్ అయితే ఉంటుంది, అట్లా ఉంటుంది ఆయన గేమ్ అంతా. అట్లా చెప్పేసి ఆయన కూడా చెప్పేసాడు. అట్లాగే తనూజ ఫైర్ నాలాగంట, కొంతవరకు ఉంది ఆవిడలో కూడా ఫైర్, అంత ఫీడ్బ్యాక్ ఇచ్చేసాడు. ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకున్నాడు కదా ఫ్రెండ్ కనుక అందరూ సంచాలకు ఎక్కువగా తనూజనే చూజ్ చేసుకున్నట్టు ఉన్నారు ఈ 6 టాస్కుల్లో కూడా మ్యాక్సిమం. సరే, సెట్ ద ఫైర్ అన్నప్పుడు క్లియర్గా అర్థమైపోయింది కదా, రోప్స్లో జంప్ చేసేటప్పుడు కానీ, అడుగులు వేసుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, ఆ బ్యాగ్స్ ఓపెన్ చేసి పీసెస్ తీసి పజిల్ బోర్డులో అటాచ్ చేసి సెట్ చేయాలనేటప్పుడు కూడా ఇమాన్యుయల్ గెలిపించాలని కావాలనే ప్రతి దశలో కూడా డిలే చేశాడు, లేట్ చేశాడు. అసలు ఎలా పెట్టాలి ఇది నేను ఇప్పుడే నేర్చుకుంటాను, నీ దగ్గర నేర్చుకుని నువ్వు ముందు సెట్ చేస్తే దాన్ని చూసి నేను ఇక్కడ పెడతానని మాదిరిగానే ప్రిన్స్ ఎవరు బిహేవ్ చేశాడు అంటే క్లియర్గా అర్థమైంది గెలిపిద్దామని ఉద్దేశంతోనే. సో అందులో పెద్దగా చెప్పుకునేది కూడా ఇంకేం లేదు, నువ్వో నేనంటే ఆడేస్తే ఇంకా చాలా మనం మాట్లాడవచ్చు. ఆయన కావాలనే ఓడిపోయినప్పుడు ఇంకేముంటుంది అందులో టాస్క్లో కిక్కు. అయితే ఆయన వెళ్తా చెప్పాడు కదా ఈ సీజన్ ఎట్లా ఉంటుందంటే ప్రతి టాస్క్ ఒక పంతం, ప్రతిరోజు ఒక ఎమోషన్, ప్రతి వీకెండ్ ఒక తీర్పు, ఇట్లా అన్నీ కలిసి ఒక అన్ఫర్గెటబుల్ జర్నీ అని చెప్పేసి అది పర్ఫెక్ట్ ఆయన జర్నీ కావచ్చు. ఏ కంటెస్టెంట్ అయినా అట్లాంటి కంటెస్టెంట్లు ఫైర్తో ఆడే వాళ్ళది ఎప్పుడు కూడా ఉంటుంది. శోభా శెట్టి కూడా వచ్చేటప్పుడు అట్లాగే ఇమాన్యుయల్కి బర్నీకి కూడా అదే చెప్పింది, ఫైర్ 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 ఇంకా కావాలని. సరే, ఇక నెక్స్ట్ వన్ బర్నీ కెప్టెన్ రీతితో చెబుతాడు కదా, కాల్షియం, మెగ్నీషియం, మల్టీవిటమిన్, అట్లాగే ఒమేగా ఇన్న టిన్స్ అన్ని తీసేశారు, దాచేశారు, చాలా జాగ్రత్త అని ఆవిడకి వార్నింగ్ ఇచ్చాడు. కెప్టెన్కే అంటే తేడా వస్తే నేను తేడా రియాక్ట్ అయితే వెళ్ళి గట్టిగా రియాక్ట్ అవుతూ చూసుకో, చెక్ చేసుకో, కెప్టెన్ కనుక లేక రీతు చౌదరి కూడా చందన అడిగింది, హెల్త్ బాగాలేదు కదా, ఏది ఫన్, ఏది సీరియస్, ఏది జోకు, ఏది తీసుకోవాలని సంజనాన్ని అడిగితే ఆవిడ కూడా నాకు సంబంధం లేదు అనేసి. ఇక్కడ దివ్య కూడా మంచిగానే కూల్గానే చెప్పింది. ఆవిడ మరీ ఒకళ్ళతో పుచ్చుకోలేదు, కానీ ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి చెప్పింది మళ్ళీ మీరు దొంగతనాలు చేయాలని కాదండి, సరే మీరు తీయలేదు కదా అంటే అక్కడ క్లోజ్ అయిపోయాయి. అంటే ఇమాన్యుయల్ కూడా ఏం చెబుతాం ఎవరు వినట్లే, ఆయన ఎందుకు ఆయన నీకు మంచిగా ఉన్నాడు కదా, కొద్ది గొప్ప క్లోజ్గా ఉంటున్నాడు, ఫన్ ఆయన హ్యాపీ ఫీల్ అయితే ఓకే, నువ్వు ఆయన డిస్టర్బ్ అయితే వద్దు కదా ఇచ్చేయన్నీ. సరే, ఆవిడ వినిపించుకున్న పరిస్థితి లేదు. సంజన వచ్చిన అందరూ బాగుంది ఆ క్యూట్ థింగ్స్ మిస్ అయిపోయాం, ఆ ఫన్నీ థింగ్స్, సిల్లీ థింగ్స్, దొంగతనాలు మిస్ అయిపోయాం అంటే ఇంకా ఆటోమేటిక్గా ఎంతో కొంత ఇష్టపడినారు కదా ఆడియన్స్, మరి అదే చేద్దామంటే ఆవిడ ఫిక్స్ అయిపోయింది. అయితే ఇక్కడ బర్నీ బీ లైక్ క్యూటీ అంటే క్యూటీ కంటే చాలా కంపల్సరీగా కంఫర్ట్గా ఉంటారని సో అతను ఏదో చెప్పబోతుంటే దివ్య సరదాగా అంటూ ఆ అనే విధానంలోనే ఆ టోను, ఆ యారగెన్స్ చెప్పే విధానం మెయిన్ ఆవిడ బ్యాడ్ లక్ ఏంటంటే అది అవతల వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ ఏజ్ కాదు, పవన్ కళ్యాణ్ ఈ పిల్లలు అనుకోండి, ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి అరే ఓ అనుకున్నా పర్వాలా, ఆల్మోస్ట్ ఆమె కంటే డబుల్ ఏజ్ ఉండేటప్పుడు అవి పైగా వీళ్ళ బాండ్ బ్యాడ్ అయింది అనేటప్పుడు ఆ కమాండింగ్ నచ్చట్లేదని బర్నీ కూతురు కూడా చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా చెరుకు రసంలా పిండి, నేను నా మాట కూడా ఎవరు పడితే వాడు వచ్చి చెరుకు రసంలాగా అంటున్నాడు కూడా ఫ్రస్ట్రేషన్, అంత ఫ్రస్ట్రేట్ అవుతుంది ఆయన బర్నీ, చెరుకు రసంలాగా నవరసాలు పిండేస్తాను ఇవన్నీ దశలో మెయిన్ కమాండింగ్ బర్నీ కూతురు చెప్పింది, బర్నీ వాళ్ళ అమ్మగారు చెప్పారు కాబట్టి ఆయన తీసుకోలేకపోతాడు. అఫ్కోర్స్ ఇక్కడ దివ్య కూడా అనేది కూడా బాగాలే, ఆ టోను చెప్పే విధానం కూడా యాక్సెప్ట్ చేయరు, పెద్ద ఆయన కదా కొద్దిగా చెప్పే విధానం ఉండాలి కదా అన్నట్టు ఉంటుంది. చొరవ ఉండొచ్చు, చనువిచ్చాడు ఆయనే గారాబం చేసి పొగిడి ఇచ్చాడు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయినాయి, ఎపిసోడ్లు మారిపోతూ ఉన్నట్టుగా రోజులు మారిపోయి ఇంత ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మార్చుకోవాలి. అందుకే ఆయన కూడా ఇదే చెప్పేది, వినో టిక్కర్ అయితే నా మూడు నా వైబ్ వేరేలాగా ఉంటుంది, ఏంటి ఎట్లా బాగాలేదు కదా ప్రతిసారి నా వల్ల కాదు అంటే, ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉన్నాడు బాగా, అంతా మళ్ళీ బ్యాడ్ అయిద్దేమో, ఈ అమ్మాయికి ఎంత చెప్పినా మళ్ళీ నా విషయంలో దూరుతుందో అని లెక్క. ఎందుకంటే తర్వాత మీరు గమనిస్తే ఇమాన్యుయల్ అక్కడికి అయిపోయింది కాన్వర్జేషను, ఇమాన్యుయల్ మళ్ళీ సంజనాకు చెప్తాడు ఏం మార్చుకోవాలంటే వచ్చిన వాళ్ళందరినీ నాటి పనులు మిస్ అవుతున్నాయి అంటే మళ్ళీ మొదలు పెట్టేసావు, మళ్ళీ పెద్ద ప్రైమ్ మినిస్టర్ లాగా అట్లా ఇట్లా ఆయన అంటే. దివ్య కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో ఎవరు తీసుకున్న సంజనా గారితో ఈ అమ్మాయి చెబుతూ ఉంటే సర్లే మీకు కావాల్సింది అదే కదా, ఎవరు తీసుకోకూడదు, ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని కదా. ఇమాన్యుయల్ అక్కడ ఫన్నీగా సరదాగా క్యాజువల్గా మాట్లాడుతుండేటప్పుడు ఇక్కడ దివ్య ఇమాన్యుయల్కి చెబుతుంది, సంజనాతో మాట్లాడుతుంది. అక్కడ బర్నీ మళ్ళీ ఇగో ఇంకో ప్రైమ్ మినిస్టర్ చెబుతుంది ఈ ఎంట్రీసే వద్దంటున్నాను అంటే అక్కడ అమ్మాయి నేను ఇమాన్యుయల్కి చెబుతాను మీకు ప్రాబ్లం ఏంటి, మీకు ట్యాబ్లెట్స్ ప్రాబ్లం ఉంటే ఆవిడతో మాట్లాడుకున్నాను. ఆవిడ కూడా మళ్ళీ ఎందుకు దూరాల్సి వచ్చిందంటే ఇక్కడ బర్నీ దివ్య మీద కొద్దిగా టార్గెట్ లాగా అనిపించింది. ఆరెందుల మధ్యలో దూరిపోతాం అంటే పెద్దదానిలో దూరిపోతావు, ఎందుకు ప్రతిదానికి దూరిపోతావు అంటే అక్కడ ఆవిడ విషయంలో బర్నీ కొద్దిగా ఇక్కడ పట్టించుకోకుండా ఉండాల్సింది. ఇట్లా పెంచుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటుంది తప్ప ఆయనైనా తగ్గాలి ఆవిడేం తగ్గాలి. ఇప్పుడు సంజన అన్నట్టుగా రోజుకి 5 గొడవలు వీళ్ళ మధ్య అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఈ లాస్ట్ సీజన్ వచ్చేసేటప్పుడు దగ్గర హ్యాపీగా గడిపేయాలి కానీ ఉన్నంతకాలం ఇద్దరికి కూడా టాప్ 5 గ్యారంటీ లేదు. అట్లాంటప్పుడు ఉన్నకాడికి చిల్ బ్రో అన్నట్టుగా ఉండాలి తప్ప ఈ హడావిడి ఊరికే గొడవలు చిన్న విషయాలకి. ఇప్పుడు దివ్య అక్కడ ఫీల్ అవడంలో తప్పులే.
ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ డిస్కషన్లో ఉన్నారు, మా ముగ్గురు మాట్లాడుకుంటే మీరు ఎందుకు వస్తూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు కానీ ఆవిడ ఫీల్ అయింది. బట్ ఇక్కడ భరణి అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది. కాకపోతే ఆయన బాధ భయం ఏంటంటే మళ్ళీ ఎక్కడ ఈ బాండ్ బలపడుతుందో బ్యాడ్ అవుతుందో. నా విషయాల్లో ఆవిడ ప్రతిదానికి చిన్న చిన్న విషయాల్లో అయినా సరే ఆవిడ 1% కూడా దూరకపోతేనే బెటర్, జోక్యం చేసుకోకపోతేనే బెటర్, అయితే మళ్ళీ నెగిటివ్ వస్తుందేమో అనేది ఆయన ఇంటెన్షన్ కూడా. ఆ ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. అందుకే వచ్చిన వాళ్ళందరూ బాండ్ 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 అంటున్నారు కదా. ఇప్పుడు తనుజ గ్యాప్ తీసుకుంది, ఈవిడ ఇంకా ఏదో రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నా లేకపోయినా దూరుతుంది. కాకపోతే ఇద్దరిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే భరణి అందరితో బాగానే ఉంటున్నాడు, హ్యాపీగా సరదాగా ఉంటున్నాడు, రిలాక్స్డ్గానే. అట్లాగే దివ్య కూడా భరణితో కాక మిగతా అందరితో బాగానే ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి వరకు వచ్చేసరికి ఈ పచ్చగడ్డ వేస్తే బొగ్గుమైనట్టు ఉందంటే దీనికి ఒకటే సొల్యూషన్. అయితే ఒకరు ఎలిమినేట్ అయిపోవడం, లేదా ఇద్దరు ఎలిమినేట్ అయిపోవడం, లేదా ఇద్దరు కాస్త గ్యాప్ తీసుకోవడం. నీ జోన్లో నువ్వు ఉండి నా జోన్లో అస్సలు దూరకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆయన ట్యాబ్లెట్స్ పోయినా ఆయన అడుగుతాడు, ఆ కెప్టెన్ ఉంది, మిగతా హౌస్ మేట్స్ అందరూ అడుగుతారు. అట్లాగే సంజన చెప్పాల్సింది చెప్తుంది, ఇవ్వాలనుకుంటే ఇచ్చుకుంటుంది, లేదుకుంటే మానుకుంటుంది. దివ్య దూరక్కర్లే. అట్లాగే దివ్య సంజన భరణి ఎమ్మెన్యేలు మాట్లాడేటప్పుడు భరణి కూడా దూరక్కర్లే. నువ్వు ఇట్లా దూరేవా అట్లా చెప్పక్కర్లే, అస్సలు పట్టించుకోకూడదు. అట్లా వదిలేస్తే ఒక 4 రోజులైనా సరే అప్పుడు ఇదైద్ది. ఎందుకంటే ఇప్పుడు సంజన అంటుంది కదా తర్వాత ఎంత సీరియస్ అవుతారు అనుకోలేదు, మెడిసిన్ కదా నైట్ మాత్రమే ఫన్ కోసం చేశాను అంటే ఆ భరణి కూడా నేను ఎక్కడ అయ్యానండి సీరియస్, మీరు అంటున్నారు కానీ 1% కూడా నా ఎక్స్ప్రెషన్ మారలేదు, సీరియస్గా ఇవ్వలేదు, నా మాట కూడా సీరియస్ అవ్వలేదని సంజనతో చెబుతున్నాడు. ఇది వాస్తవం. అంటే ఆయన కోపము ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడ దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, రన్ అవుతుంది అదంతా. ఆ ఫ్రస్ట్రేషన్ వేరే వాళ్ళ మీద కోపం కూడా ఇక్కడ వచ్చేస్తూ ఉంది కూడా. ఎందుకంటే సంజన మీద సీరియస్ అవ్వాలి, అక్కడ రీతు మీద అడిగాడు గట్టిగా, కెప్టెన్గా చెప్పాడు నాకు జాగ్రత్త తీసి పెట్టకపోతే వేరే ఉంటుందని ఆవిడికి వార్నింగ్ ఇచ్చాడా, రిక్వెస్ట్ చేశాడు, కెప్టెన్కి కంప్లైంట్ ఇచ్చాడా, అక్కడ చూస్తే గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. అట్లాగే దివ్య మీద ఫుల్ ఫైర్ అయిపోతూ ఉన్నాడు. బట్ సంజన మీద అతనికి డౌట్ ఉన్నా ఆవిడే చేసి ఉంటుందని తెలుసున్నా సార్ ఆవిడ మీదే మళ్ళా ఆవిడ కూడా ఫన్ కోసం చేస్తే దివ్య ఎమ్మెన్యేలు దూరిపోతున్నారు, ఆవిడ ఏడుస్తుంది. రోజుకి 5 సార్లు కొట్లాటంటే ఖచ్చితంగా ఆవిడ ఏడుస్తుంది దివ్య అనేటప్పుడు ఫైనల్గా ఏమవుతుంది, చిన్నపిల్ల కదా అన్నట్టుగా వస్తుంది. హౌస్ మేట్స్ కూడా భరణియే కొద్దిగా ఆవిడకి అర్థమయ్యే రీతిలో చెప్పొచ్చు కదా అన్నట్టుగా వస్తుంది. మెచ్యూరిటీగా మీరే చెప్పాలి కదా అని లెక్క వస్తుంది అక్కడ. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ భరణి మంచి కాన్వర్జేషన్ పెట్టాడు అక్కడ ఎవరు సంజనాతో. సుమన్ మీరు నేను సుమన్ తర్వాత మెచ్యూర్డ్ మన ముగ్గురమే. భరణి అంటాడు కదా సుమన్ తర్వాత మీరేనండి ఇక్కడ మెచ్యూర్డ్, ఏదైనా షేర్ చేసుకోవాలన్నా సంజన గారు మీరు మాత్రమే ఉంటారు, ఇక్కడ ఎవరికి పేషెన్స్ లేదా అన్నట్టు చూడండి. ఇది పర్ఫెక్ట్ ఫ్యాక్ట్, ఇది కరెక్ట్ 100%. ఎందుకంటే అక్కడ భరణి ఒక మాట అంటాడు కదా, ప్రిన్షియా వారు వచ్చేటప్పుడు భరణి గారు చాలా హ్యాండ్సమ్ ఉన్నారు, మీ గడ్డం బాగుంది అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటప్పుడు పక్కన తనూజ ఇట్స్ ఎ కలర్డ్ అనిందంట. కలర్ వేసుకున్న గడ్డం అలా అవసరమా? అక్కడ నిజంగా అవసరమా? ఎవరైనా ఫీల్ అవుతారు కదా, బాధపడతారు కదా. ఇప్పుడు కలర్ వేసుకోవడం సర్వసాధారణం. అది కాకపోతే అతడు వచ్చి కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యేటప్పుడు ఇమీడియట్గా అబ్బాయి ప్రిన్షియా వారికి తెలియదా, పోనీ తెలిస్తే ఏంటి తెలియకపోతే అది అసలు మ్యాటరా విషయమా? ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు, ఆయన ఫుల్ హ్యాపీ బూస్టప్ లాగా ఉండేటప్పుడు, ఎటు గ్లామర్ ఫీల్లో ఉండేటప్పుడు అలాంటి కాంప్లిమెంట్ వస్తే ఖుషి ఫీల్ అవుతారు వాళ్ళు. అట్లాంటిది ఈ అమ్మాయి పక్క నుంచి అది కలర్ గడ్డ ఇది అన్నీ అవసరమా? ఇవే అన్వాంటెడ్ టాక్స్ అంటే అన్నెసెసరీ పదాలు జారడం అంటే ఇదే. అది ఎవరికైనా చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, అదే అంటే ఆర్గ్యుమెంట్ అవుతుంది. నాకు ఇక్కడ భరణి బాధపడడంలో అర్థం ఉంది. కాకపోతే అక్కడ ఆవిడ మీద అనలేక ఆ కోపము ఫ్రస్ట్రేషన్ అట్లాగా అందరూ వచ్చి చెబుతున్నారు ఈ బాండ్స్ ఏంటనేది ఆ ఫ్రస్ట్రేషన్ ఆ మూడ్లో ఉన్నాడు. అందుకే వద్దంటే కూడా ఈ దివ్య దూరుతుందని లెక్క ఆవిడ మీద ఫైర్ అయిపోతున్నాడు. అది ఇంకా ఇంకా ఎక్కువైతే మిస్ఫైర్ అవుతుంది, ఇద్దరికి నష్టమే. అస్తమాన ఇద్దరు కంటెస్టెంట్లు ఊరికి అయిందని కాని దానికి బాండ్స్ పేరుతో గొడవలు పడుతూ ఉంటే అసహ్యం ఉంటుంది. అది డీమోన్ పవన్ రీతి కావచ్చు, దివ్య అండ్ అన్నా చెల్లెలు బంధం భరణి అండ్ దివ్య కావచ్చు. అది ఆవిడ అందరితో బాగుంటుంది, ఈయన అందరితో బాగా ఉండేటప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు రాకూడదు అంటే ఒకటే గ్యాప్, ఒకటే సొల్యూషన్. గ్యాప్ తీసుకుంటే అంత సెట్. ఆ దివ్య అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోతుంది, ఏమైంది ఎక్కువ భయపడిపోతుంది. ప్రతి వారం ఇదే గోల, ప్రతి వీక్ ఇదే పంచాయతీ అనేటప్పుడు ఖచ్చితంగా చిరాకు వస్తుంది. అట్లా ఇంకోటి ఏంటంటే దివ్య కూడా నిన్న ప్రేరణ వచ్చేటప్పుడు ఏజ్ గురించి కూడా మాట్లాడేటప్పుడు నిన్న గొడవ అయింది కదా, ఆ అమ్మాయి కుంటుతూ ఉంటే ఈయనేమో ఇమిటేషన్ చేశాడు ఫన్నీగా అనేసి అది జోక్ అయ్యింటే, మరి ప్రేరణ వచ్చేటప్పుడు ఎవరు ఎక్కువ ఏజ్ అంటే భరణి తర్వాత సుమన అని చెప్పిందంటే మీకు చెప్పాలా, వాళ్ళకి తెలియదా అస్తమాన ఏజ్ గురించి అంటే ఆవిడ నుంచి ఏది ఇతనికి సంబంధించి ఏ టాపిక్లో వచ్చినా సరే అతను తీసుకోలేకపోతున్నాడు. ఆ ఇంటెన్షన్ కూడా బ్యాడ్ అయిపోద్దేమో, మళ్ళీ బాగుంది అంటారేమో, మళ్ళీ కంప్లీట్గా 100% అవాయిడ్ చేయాలని 2 సార్లు నామినేషన్ కూడా చేసింది. అందుకే కాబట్టి దివ్య కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా అర్థం చేసుకోకపోతే ఆవిడికి నష్టమే, రోజు హౌస్లో ఉన్న రోజు కష్టమే, ఇంకా ఎన్నాళ్ళు కొనసాగిస్తారు. అట్లాగే సంజన ఇక్కడ అంటుంది కదా రీతు కంటే రీతు కూడా అంతే నెక్స్ట్ లెవెల్ వరస్ట్ పాయింట్ డూమ్ డౌమ్ అని చెప్పేస్తుంది. ఏమైనా అంటే మళ్ళీ వెళ్ళిపోద్ది, ఐ వాంట్ మై స్పేస్ అంటుంది. బట్ మళ్ళీ స్పేస్ ఇస్తే డోంట్ టాక్ అబౌట్ దిస్ అంటుంది. అంటే స్పేస్ కావాలంటుందంటే మాట్లాడదామంటే అవసరం లేదు, నేను మాట్లాడను, నాకు అక్కర్లేదు టాపిక్ అయిన మాదిరిగా చెబుతూ ఉంటుందంట. సో నేను మోర్ మెచ్యూర్డ్ కనుక
నేనైతే బతిమలాడను, నేను వీక్ కాదు, నేను రాంగ్ కాదు. ఇప్పుడు మనం ప్రోమో చూస్తే అదే అర్థమవుతుంది. అందుకే వీళ్ళు అనుకునేది ఎట్లా ఉందంటే వీళ్ళు అందరూ పిల్లబచ్చగాలు, మనమే మెచ్యూర్డ్ అండి, సుమన మీరు నేను మన ముగ్గురమే మెచ్యూర్డ్ పీపుల్, వీళ్ళంతా నెబ్బనిబ్బిస్లాగా ఉన్నారు. సో వీళ్ళకి ఏం చెబుతాం, పేషెన్సీ లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, మాట తీరు రాదు, ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందించాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. సో మనమే మెచ్యూర్డ్ కూడా మనమే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి తప్ప వీళ్ళతో ఎట్లా పడతాం అని మాదిరిగా అక్కడ సంజన, ఆ భరణి, అట్లా సుమన్ శెట్టి గురించి కూడా కలుపుకొని మాట్లాడుకుంటూ నాకు అట్లా అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. సరే, ఇక కెప్టెన్సీ కంటెండర్ గురించి చెప్పే కదా. ఓకే, ఏమంటే బలమైన వాళ్ళు అయ్యారంట, మరి ఎవరు అయ్యంటారో గెస్ చేయండి ఖచ్చితంగా. ఇంకో హింట్ ఏమంటే మేల్ కంటెస్టెంట్లోనే అయ్యారంట, స్ట్రాంగ్ పర్సన్. ఎవరు అయ్యి ఉంటారు ఖచ్చితంగా గెస్ చేయండి. మీకు గెస్ కరెక్ట్ కాదు, ఇమీడియట్గా నేను వీడియో అయిపోయిన వెంటనే జర్నలిస్ట్ సదస్సులో ఆ వీడియో అప్లోడ్ చేస్తా. ఇక శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది కదా, ఫుల్ ఫన్. రీతు, అబ్బా నవ్వుతో చచ్చిపోతున్నాం అంటది ఆవిడ. నిజంగా ఇవి వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీ వీక్ తర్వాత రీతుని నవ్వు బాగుంది, రీతుని నవ్వు వెరైటీ, రీతుని నవ్వు ఫన్నో ఏదో సంథింగ్ స్పెషల్ అయినట్టు ఉందని చెప్పిన తర్వాత మరింత వాంటెడ్లీ నవ్వుతూ ఉందని మీకు ఎంతమంది కనిపించిందో చెప్పండి. ఎందుకంటే నేను ఒకసారి తానలే ఆ ఫీడ్బ్యాక్ వచ్చి పోయిన తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా, నవ్వు వచ్చినా రాకపోయినా వాంటెడ్లీ కావాలని మరింత తెచ్చిపెట్టుకున్న నవ్వులాగా ఆర్టిఫిషియల్ నవ్వు అయిపోయాయి. ఇవే నాకైతే కరెక్ట్గా అట్లా కనిపిస్తుంది. మరి వాంటెడ్లో నవ్వుతుందని మీకు కూడా అట్లా కనిపిస్తే కామెంట్ పెట్టండి, లేదంటే చెప్పండి ఏమైంది. ఇక ఇమాన్యుల్ అయితే శోభ జమక్, శోభ బాగుంది, శారీ బాగుంది, మంచి మంచి యోధిరాలు, ఆయన ఫన్ ఫ్లట్టింగ్ ఫన్నీగా శోభకి. అట్లాగే ఇక్కడ ఆవిడైతే చెప్పింది ఫీడ్బ్యాక్ ఏం చెప్పిందంటే ఇమాన్యుల్కి మెయిన్ అంతా బాగుంది, కామెడీ ఎంటర్టైన్మెంట్, బట్ ఫైర్ కావాలి, ఫైర్ మిస్ అవుతుంది, ఫైర్ బాగా ఉండాలని. అట్లాగే భరణిలో కూడా ఆఖరికి ఫైర్ చూసాం, అంటే ఆయన ఎంత సేఫ్ గేమ్ ఆడుతుండడానికి ఉద్దేశం చూసారా. భరణిలో ఆఖరికి ఫైర్ వచ్చింది, ఇంకా రావాలని కూడా చెప్పింది. వాళ్ళిద్దరికి మెయిన్ ఫైర్ కావాలని. అది డీటెయిల్డ్గా వీడియో కూడా జర్నలిస్ట్ సదస్సులు ఎప్పటికీ అప్లోడ్ చేసి ఆ వీడియో చూడండి. ఇక టాస్క్ పరంగా అంటారా, ఆ లెక్కలు చిక్కులు దిక్కులు అని చెప్పేసి ఆ సిలిండర్స్ విత్ నెంబర్స్ టన్నెల్ ద్వారా పాక్కుంటూ పోయి స్లాట్స్లో పెట్టాక ట్రయాంగిల్ ఫ్రేమ్ ద్వారా ఫైనల్లీ ట్రయాంగిల్ ఏ పక్క చూసినా 23 నెంబర్కి సెట్ చేయాలి, 1 to 9 నెంబర్స్లో అయినప్పుడు శోభ దివ్యానే చూజ్ చేసుకుంది. కానీ ఆ అమ్మాయిని గెలిపించాలని ఆవిడ తాబేల్లాగా వెళ్ళింది. దివ్యాన్ని కుందేళ్ళ పరిగెత్తమంది, ఆగిపోయింది కావాలని. స్లోగా వెళ్ళడం, అబ్బా ఎనర్జీ అయిపోయింది, అబ్బా కన్ఫ్యూజ్ అయిపోయింది, అబ్బా శోభ కన్ఫ్యూజ్ అయిపోయి ఎనర్జీ అయిపోయి కాదు, కావాలని అలా స్లోగా అవి. ఎందుకంటే వాళ్ళ కంటెంటర్ అయితే ఏదో మజా ఉంటుంది కదా, లేక మంచిగానే చేసింది, ఆడుకుంటూ సరదాగా ఆడతా పాడుతా ఒక జోష్ నింపేసి పాత సీజన్ మెమరీస్ని ఆడియన్స్కి కూడా గుర్తు తెచ్చేసి ఆవిడ గుర్తు తెచ్చుకుని హౌస్లో హడావిడి చేసుకుని ఆవిడైతే వెళ్ళిపోయాయి. ఇక సోహెల్ ఎంట్రీ, చికెన్ 6 weeks నుంచి పెట్టలేదంట అని చెప్పేసి నేనైతే దూకేవాడిని, ఇజ్జత్ పోతుందంటూ హడావిడి చేశాడు. ఇంతకుముందు నేను ప్రోమోలో చెప్పినట్టుగా సేమ్ బ్రహ్మాజ కృష్ణగాడి వీర ప్రేమ కథలో డబుల్ రోల్ చేస్తాడు చూడండి. బయట బిల్డప్ ఇస్తూ పోలీసుల ముందు బతిమలు ఆడుకుంటే మేసాలు తిప్పుతూ ఉంటాడు, అక్కడికి వెళ్ళాము బతిమలు ఆడుతుంటే. అట్లాగే అల్లు అర్జున్ అట్లా ఆ టైపులో ఫన్నీగా చాలాసేపు హడావిడి చేస్తాడు. ఉన్నంతసేపు హడావిడి, కాఫీ పౌడరు, పాలు, చికెన్ అడిగి ఆయన బొమ్మలు పంపడం, అట్లాగే ఫైనల్ అక్కడ ఉన్నాయని తీసుకోమన్నాం. ఉన్నంతసేపు ఒక జోస్తో హడావిడి రచ్చరంబోలో చేసేసాడు, సందడి చేసేసాడు. మరి ఇతడు కూడా రీతి అండ్ సంజనతో టాస్క్ అంటే పక్కగా 100% 100 times ఏమది ట్రాక్ మీద నుంచి నడవాలి, ఆ డిఫికల్టీ టాస్క్ 100 times డిఫికల్టీ టాస్క్ అనేటప్పుడు పక్కగా కావాలని అతను కూడా స్లో చేశాడు. ఓడిపోవాలనే ఉద్దేశంతోనే ఆ బోర్డు మీద నెంబర్స్ పెడుతూ అది ట్రై చేస్తే అయిపోవచ్చు, కాకపోతే సందనం మెచ్చుకోవచ్చు. ఆ బ్యాగ్స్ తీసుకునేటప్పుడు లాస్ట్కి ఆవిడ వచ్చింది, మనం ఒక ట్రిక్ ప్లే చేసి 1s అన్ని ఒకవైపు పెట్టుకుంటూ 2s అన్ని అట్లా ఒక రోలో పెట్టుకుంటూ అట్లా కొద్దిగా ఫాస్ట్గా ఆవిడే కొట్టేసింది. మొత్తానికి ఈ టాస్క్ కూడా సంచాలకే. ఫైనల్లీ సంజనాని, రీతు చౌదరిని సోహెల్ గెలిపించాడు. కంటెండర్స్ అయితే చేశాడు, నో డౌట్. ఆయన కూడా కావాలని ఓడిపోయి గెలిపించాడు. సో అక్కడ పంచ్ డైలాగ్ గుర్తుందా, వాళ్ళ టాస్క్లు గెలిచారు, నువ్వు మనసులు గెలిచావు, ప్రతి సీజన్లో ఓడిపోయినట్టు చెప్పే మాట, గెలిచిన వాళ్ళ గురించి అనే మాట ఇది. సో మొత్తానికి 6 కంటెండర్స్ అయ్యారు. కళ్యాణ్, డిమోన్, ఎమాన్యుల్, దివ్య, సంజన, రీతు. వీళ్ళలో ఎవరనేది ఇమ్మీడియట్గా పెడతా. ఆ డీటెయిల్స్ కన్ఫ్యూజ్ ఉండేటప్పుడు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే కంటే 100% క్లారిటీ కోసమే నేను వెయిట్ చేసేది. సో ఆ నేమో మరింత చూసుకొని వెంటనే జర్నలిస్ట్ సదస్సులో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్ కూడా మిస్ కాకండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.